హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో ఏ విధంగా కేకును చేయాలో చూపిస్తున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ఇలా చేసి చూడండి. కేకు కోసం ఒక గిన్నె తీసుకుందామండి. ఇందులో 2 కప్పుల గోధుమ పిండిని అయితే తీసుకోవాలి. ఇందులో పావు టీ స్పూను బేకింగ్ సోడా అలాగే పావు టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు పంచదార తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ చేసుకొని పిండిలో వేసుకొని కలుపుకుందాం. పిండి అనేది ఎక్కడా కూడా ఉండలు లేకుండా ఈవెన్గా అయితే కలుపుకోవాలి. అప్పుడైతేనే మనకి కేక్ అనేది చాలా చక్కగా అయితే వస్తుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల గోధుమ పిండికి 3 గుడ్లు అయితే సరిపోతాయండి. అలాగే అందులోనే 50 ml మిల్క్ అలాగే 50 ml ఆయిల్ అయితే వేసుకోవాలి అండి. తరువాత 1 టీ స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకొని దీన్ని మిక్సీ అయితే పట్టుకోవాలండి. మిక్సీ పట్టడం అంటే ఒకేసారి పట్టకూడదండి. మధ్య మధ్యలో ఆన్ ఆఫ్ చేస్తూ మనమైతే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫామ్ అనేది రావాలండి మనం మిక్సీ పెట్టినప్పుడు. అలా వచ్చిన తర్వాత ఈ పిండిలో వేసుకొని కలుపుకోవాలి. మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిలో మొత్తం కలుపుకోవాలండి. ఎప్పుడు కూడా కేకుకి మనం ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. అప్పుడైతేనే స్పాంజ్ కేక్ అనేది వస్తుంది. రివర్స్లో ఎప్పుడూ కూడా కలుపుకోకూడదు. చూసారా, ఇలా ఎప్పుడూ కూడా ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనైతే కలుపుకోవాలి. చూసారా, ఎక్కడా కూడా పిండి అనేది ఉండలుగా లేకపోకుండా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ ట్రే తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ అనేది రాసుకోవాలండి. తర్వాత 1 టేబుల్ స్పూను గోధుమ పిండి తీసుకొని ఈ గిన్నె మొత్తానికి కూడా ఆ పిండిని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం బోర్లా తిప్పితే పిండి అనేది కింద పడుకోకుండా ఉంటుంది. ఇక ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా ఇందులోనైతే వేసుకోవాలి అండి. గిన్నెను 2-3 సార్లు ఇలా నిదానంగా అయితే ట్యాప్ చేసుకోవాలండి. ఎక్కడన్నా ఎయిర్ బబుల్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు ఇదే పిండిలో మనం నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవచ్చు. నేను ఇందులో వాటర్ మిలన్ సీడ్స్ అయితే వేసాను. ఇక వేసిన తర్వాత దీన్ని ఓవెన్లోనైతే పెట్టాను. 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ అయితే పెట్టానండి. 20 మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్తో చూసానండి, లోపల కొంచెం పచ్చిగా ఉందనేసి ఇంకొక 5 మినిట్స్ అయితే పెట్టాను. 5 మినిట్స్ తర్వాత మళ్ళీ టూత్ పిక్తో చూస్తే ఏమీ పచ్చిగా లేదండి, చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది. ఇప్పుడు ఒక చాకు తీసుకొని చాకు వెనక భాగం నుంచి ఇలా కేకుని రౌండ్గా కూడా ఇలా అనుకోవాలి అండి. ఇలా అనడం ద్వారా కేక్ అయితే చాలా ఈజీగా వస్తుంది. ఒక ప్లేట్ తీసుకొని ఆ కేక్ గిన్నె పెట్టేసి రివర్స్ చేసుకొని వెనక భాగంలో ఇలా 2-3 టైమ్స్ ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా అయితే వస్తుంది కేక్. చూసారా, చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. చాలా చక్కగా బేక్ అయ్యింది. ఇలా బేక్ అయిన తర్వాత మనం దీన్ని రివర్స్ చేసుకుందామండి. చూసారా, చాలా అంటే చాలా బాగుందండి కేకు. కేకులో ఈ వాటర్ మెలన్ సీడ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఎప్పుడూ కూడా మనం డ్రై ఫ్రూట్స్ అంటే బాదం పప్పు జీడిపప్పే వేస్తాం కదండి. అలా కాకుండా ఒకసారి ఇలా ఇవి కూడా వేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంది కేకు. బేకరీలో కొనే పని లేకుండా ఇలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.